ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలపై ప్రస్తుతం మనతో స్పందించడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సింధు. సార్, కాళేశ్వరం విచారణ అనగానే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు అసలు సెక్రటేరియట్ లో అంటే ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ కావచ్చు అన్అఫీషియల్ ఫైల్స్ అన్ని కూడా సెక్రటేరియట్ లో ఉండాలి. ఇప్పుడు మినిట్స్ మాయమయ్యాయి అన్నట్టు కొత్త డ్రామాను తెర మీదకి తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? సింధు, ఏం లేదు, దీంట్లో మొదటి నుంచి కూడా వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగలేదు. ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ దాంట్లో కావచ్చు, ఇరిగేషన్ లో కావచ్చు, ఇంకోటి ఎక్కడ కూడా గత ప్రభుత్వం యొక్క పొరపాటు దీంట్లో లేదనే విషయం తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమంది మూర్ఖుల చేతిలో ఉంది. ప్రత్యేకించి ఇరిగేషన్ రంగం ఇద్దరు మూర్ఖుల చేతిలో నలిగిపోతా ఉంది. ఇద్దరికి అవగాహన లేని వాళ్ళు. ఎంత అవగాహన లేని వాళ్ళు అంటే, బనకచెర్ల అనంటే అదేమన్నా ప్రాజెక్టా, అదేమైనా నా కాల్వనా, అదేమైనా నదా, అదొక ఊరా, అదొక ఇల్లా, అదేమైనా బంగ్లానా, ఏది కూడా తెలియనంత అజ్ఞానులు వీళ్ళు ఇద్దరికిద్దరు. అది ఒకవేళ ప్రాజెక్ట్ అయితే ఏ ప్రాంతంలో ఉంది, కృష్ణ మీద ఉందా, గోదావరి మీద ఉందా, తెలియని అజ్ఞానులు. దేవాదులు అంటే ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా కమిషన్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడ భూములు అమ్మకదొబ్బవచ్చు, ఎక్కడ ప్రజల భూములు మంచిగా ఉన్నాయి కొట్టేసేసి వాళ్ళ తాబేదారులకు కట్టబెట్టుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కట్టబెట్టుకోవచ్చు. ఇది మాత్రమే తెలిసిన మూర్ఖులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇంకొక విషయం, ఆల్రెడీ ఇంతకుముందు ఒక కమిషన్ లో చెంపదెబ్బలు తిన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీడియా టోటల్ గా ఒక వర్గం మీడియా, ఒక స్లాటర్ హౌస్ పెట్టుకొని నడుపుతున్న మీడియా పేరు మీద నడుపుతున్న వాళ్ళు ఈ కేసులలో ఏమీ తేలదు, ఏమీ లేదు, దీంట్లో ఉత్త ఫాల్స్ కేసులే మనం పెట్టేది అని తెలిసి ఈ లోపల కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేద్దామని చెప్పి వాళ్ళ స్లాటర్ హౌసెస్ లో నుంచి వెళ్ళి పుంకాలుగా వేల కొద్ది పేజీలు విష ప్రచారాలు చేసి మన మీద రాసి దుర్మార్గంగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలని ఒక దుష్ట ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ కూడా, అది తప్ప దాంట్లో ఇంకేమీ లేదు వాస్తవానికి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఇలా మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టిండ్రు. ఏ వెధవ కూడా, ఏ మూర్ఖుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే రాజకీయాలు మాట్లాడారు, టెక్నికల్ విషయాలు మాట్లాడతారు, ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు మాట్లాడతారు, ఇంకొక విషయం మాట్లాడతారు. ఎవరైనా ఏ ప్రాజెక్ట్ మాట్లాడినా, ఏ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా అసలు ప్రాజెక్ట్ ఏంటిది, దాని విధి విధానాలు ఏంది, దాని రూపకల్పన ఎట్లా ఉంటది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏం జరుగుతుంది అనేవి అవి మాట్లాడతారు, అవి ఇస్తారు. కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి పాడిందే పాడరా అన్నట్టుగా ఏడాది అర్థం నుంచి వెళ్ళి ఏం అవుతున్నారో, ఏ చెత్త వీళ్ళు రాయించదలుచుకున్నారో వీళ్ళ స్టార్టర్ హౌస్లతోని, ఆ చెత్తనే మళ్ళీ తెలుగు ప్రజలకి వరకు కూడా, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వాళ్ళకి వరకు కూడా. కాబట్టి వీళ్ళ మీద ఏదో వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనగానే ఎవరు ఎదురు చూసుకుంటూ కూర్చోలే. ఏముంటది వీళ్ళ కాడ, ఏం సబ్జెక్ట్ ఉందో మనకు తెలుసు కదా అని అనుకున్నారు అందరు కూడా ప్రజలు. వీళ్ళ స్థాయి గది ఎక్కడ ఉందని, ఏముందని. వాస్తవానికి ఎప్పుడు కూడా మినిట్స్ అనేవి ఎక్కడి పోవు. ఇంకెక్కడో చిన్న కింద ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకెక్కడో ఆ ఫైల్ కాదు కదా ఎవడు దొంగలేసుకపోవడానికి. సాక్షాత్తు క్యాబినెట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మినిట్స్ ఉండే ఫైల్ పోతుందా ఎక్కడైనా? ఎట్లా పోతుంది? పొంగవేషాలు వీళ్ళై డ్రామాలు, తనకు తామే బూమరంగ్ అవుతుంది, ఎదురొస్తుంది. ఇప్పటికే ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టుకునే స్థితిలో లేరు. దీంట్లో కూడా చెప్పు దెబ్బలు తగులుతాయన్న భయంతో నాటకాలు వేస్తున్నారు. చాలా క్లియర్ గా తెలుసు. కాళేశ్వరం విషయంలో ఏమీ లేదు. మేము అసెంబ్లీలోనే కదా ఛాలెంజ్ చేసినాము, మేం ఆనాడే చెప్పినాం కదా. వీళ్ళు చెత్తవాగుడు అసెంబ్లీలో వాగుతుంటేనే ఇరిగేషన్ మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు దమ్మున్న చోట విచారణ చేసుకో, ఎవరితో చేసుకుంటా చేసుకో, మల్లె పువ్వులాగా తిరిగి వస్తాం మా కేసీఆర్ గారు, మా క్యాబినెట్, మా మంత్రులందరికీ కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి డిమాండ్ చేసి, వీళ్ళకి ఆ రోజే తెలిసేయడం వాళ్ళ విధవలకు తెలవకేం కాదు. మాకుంది కదా చెత్త మీడియా మా చేతిలో, మా ఇష్టం వచ్చినట్టు రాసేస్తాం, రాసినన్ని రోజులు రాస్తాం, కమిషన్ రిపోర్ట్ వస్తే లోపల పెట్టుకుంటాం, మమ్మల్ని అడిగేది ఎవరు అన్న అహంకారంతో, ఆ దుర్మార్గమైన ఆలోచనతోనే ఈ పనికి మాలిన విచారణని మొదలుపెట్టారు తప్ప వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు.
కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలని ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఉండే ప్రేమ వీళ్ళకి ఎందుకు ఉంటది? వీళ్ళకి ఆ సోయ ఎక్కడిది? ఇవాళ కాదు కదా కేసీఆర్ కొట్లాడుతుంది తెలంగాణ నీళ్ళ గురించి. 2000 సంవత్సరంలోనే మొదలుపెట్టి ఆనాటి అసెంబ్లీలోనే చెప్పిండు కదా స్పష్టంగా, మన నీళ్ళు ఎట్లా వాడుకోవచ్చు, తెలంగాణ వస్తే నీళ్ళని ఎక్కడికి తేవచ్చు అనే విషయము ఎన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఇది పెద్ద డ్రామా, ఇట్లా బూమరంగ్ అవుతుంది, చెప్పు దెబ్బలు పడతాం మేము తెలంగాణ ప్రజల చేతుల్లో ఉన్న భయంతోని నాటకాలు వేసేసి వాళ్ళ ఫైల్స్ లెవెల్ మాట్లాడుతున్నారు. ఫైల్స్ ఎక్కడికి పోవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అక్షరం ప్రతి మినిట్స్ ఉండి తీరుతాయి, అందులో సందేహం లేదు. సార్, అసలు సీఎం రేవంత్ రెడ్డికి గోదావరి జలాలు అసలు మిగులు ఏంటి అనేది అసలు ఆయనకి అవగాహనే లేదు. మొన్న మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒక మీటింగ్ పెట్టి ఆయన అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఆయనకు అవగాహన వచ్చింది. అంటే ఊరికే ఎంతసేపటికి బీఆర్ఎస్ కేసీఆర్ గారిని విమర్శించడాన్ని ఎట్లా చూడాలంటారు? సింధు తొందరపడకమ్మా, నువ్వు కూడా అప్పుడే ఆయనకు అవగాహన వచ్చిందా? నువ్వేం సర్టిఫికేట్ ఇవ్వక తల్లి. అవగాహన ఇంకా ఏడాది అయినా రాదు, ఇంకా 10 ఏళ్ళకి కూడా రాదు. ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎక్కడ ఏ ల్యాండ్ సంపద దొబ్బాలి, ఎండ కమిషన్ దొబ్బాలి, ఈ దాని మీద ఉంటది తప్ప ఆయన దృష్టి, ఆయన ఆలోచన దీని మీద 100 ఏళ్ళున్నా రాదు అవగాహన, ఇంకా 1000 ఏళ్ళున్నా రాదు. ఆయనకే కాదు, వాళ్ళ నీళ్ళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రాదు, ఆ కాంగ్రెస్ మంత్రులకు ఎవరికి కూడా అవగాహన రాదు. ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజల హక్కుల పైన, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం పైన ఎప్పటికీ అవగాహన రాదు. వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటే అంత అవగాహన పెరిగేది. కమిషన్లను ఎట్లా దొబ్బొచ్చు, ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఎట్లా పెంచుకోవచ్చు, ప్రజల భూములు దొబ్బి కుటుంబ సభ్యులకి ఎట్లా కట్టబెట్టుకోవచ్చు, ఎట్లా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు, లేదు మోడీని చంద్రబాబును మేనేజ్ చేసి ఎట్లా ఇంకా అధికారంలో కొనసాగవచ్చు, ఇవి వస్తాయి తప్ప ఆయనకి ఏం అవగాహన రాదు కూడా. వస్తుందని ఎవరన్నా భావిస్తే కూడా అమాయకత్వం అవుతుంది, అంతే తప్ప ఆయనకి ఏం అవగాహన రాదు. ఇవాళకి కూడా చెప్పలేడు, రేపటి కూడా చెప్పలేడు, ఇంకా ఏడాది టైం ఇచ్చినా చెప్పలేడు. ఏ నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయి, టీఎంసీలు అంటే ఏంది, క్యూసెక్లు అంటే ఏంది, ఏది కూడా రాదు. కమిషన్లు అడుగు వెంటనే టక్మని చెప్పేస్తాడు. దేనికి ఎంత పర్సెంటేజ్, హైదరాబాద్ లో బిల్డింగ్లకు ఒక ఎస్ఎఫ్టీ ఎంత తీసుకోవాలి, లేదా ఎకరాలకైతే ఎట్లా తీసుకోవాలి, లెక్కలు అడుగుని టక్క చెప్పగలుగుతాడు అంటే. కానీ దీంట్లో ఎక్కడిది? దీన్ని మనసు పెట్టి చేస్తే కదా. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా ఎంత అవగాహన వచ్చిందో, ఏ అవగాహనతో మాట్లాడిండో. వాస్తవానికి ఎక్కడి నీళ్లు, ఎట్లా నీళ్లు, ఎన్ని నీళ్లు ఉండే, ఎన్ని నీళ్లు మనం వాడుతున్నాం, ఇంకా ఇక్కడ నీళ్ళే లేని చోట చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ఎట్లా కడతాడు, ఎట్లా మొదలు పెట్టిండు, ఎట్లా ఆలోచన మొదలు పెట్టిండు అనేది తెలియాలి కదా. వాస్తవానికి ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు ఈ ప్రయత్నం అనే దానికి కూడా మేము కనీసం ప్రజలకు అవగాహన కల్పించే సోయి లేదు కదా. నేను ఇంకొకటి కూడా అంటున్నా, ఇక్కడ వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితంగా తొందరపడుతున్నాడు. దేనికి అంటే తొందరలోనే గోదావరి పైన కూడా ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. మన ఫైటింగ్ తోని, కేసీఆర్ గారు చేసిన కృషితోని, బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషితోని, మనం కొట్లాడిన దాంతోని రేపు తప్పకుండా గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వస్తుంది. ట్రిబ్యునల్ ఒక్కసారి వచ్చింది అని అంటే మళ్ళీ మన హక్కులు మనకి కాపాడబడతాయి. ఆంధ్రప్రదేశ్కి ఇంకొక చుక్క నీళ్ళు కూడా అదనంగా ఇచ్చే అవకాశం లేదు పోలవరం తప్ప. అందుకే ముందే ఒక ప్రాజెక్టును పేపర్ల మీద పని మొదలు పెడతాడు, పూర్తి చేస్తాడు అని మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు కథలు అందరికి కూడా తెలుసు. కానీ పేపర్ల మీదనైనా ఒక ప్రాజెక్టును సృష్టించుకొని మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మాకు నీళ్లు కేటాయించాలి అని చెప్పి నీళ్లు దొంగిలించకపోవాలి, తెలంగాణ హక్కులను దెబ్బ కొట్టాలన్న కుట్రతోని దీనికి తెరలేపిండు చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోయింది ఈ దద్దమ్మలు ఇద్దరు. ఈ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పలేకపోయినరు. చంద్రబాబు నాయుడు దీని కొరకు తొందరపడుతున్నాడు, దీని కొరకు కేంద్రంలో ఆయనకున్న పెత్తనాన్ని ఉపయోగించి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అని బయటికి తెలియక కాదు. ఏం జరుగుతుంది అసలు విషయం పోవాలి తెలంగాణ ప్రజలకి. ఆయన ఒక మాట అన్నాడు ఇంతకుముందు, దాంట్లో ఏంటిది, మోడీ ఆయుష్ చంద్రబాబు చేతుల్లో ఉంది కాబట్టి మళ్ళనైనా మోడీని మేనేజ్ చేస్తాడు, ఇంకా కూడా సమస్య ఉంటది. వాస్తవమే, మోడీ ఆయుష్ చంద్రబాబు చేతిలో ఉంది, రేవంత్ ఆయుష్ మోడీ చేతిలో ఉంది. మోడీ దయ వల్లనే రేవంత్ కొనసాగుతున్నాడు, మోడీ దయ వల్లనే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ముగ్గురు ఒక్కటే. ఇవాళ కేసీఆర్ మీద దాడి జరుగుతున్నది ఇంత పెద్ద ఎత్తున అంటే కారణం వీళ్ళు ముగ్గురు కూడా. వాస్తవానికి
రేవంత్ను సీఎం చేసింది మోడీనే, రేపు ఇప్పుడు కాపాడుతుంది మోడీనే. తప్పకుండా ఎప్పటికైనా మోడీని అంటారు రేవంత్ రెడ్డి. ఇది చాలా స్పష్టం. లేకపోతే రేవంత్ రెడ్డి అయ్యే అవకాశమే లేదు ఎప్పటికి కూడా. ఇవాళ నిన్న అమిత్ షా వచ్చిండు, మాట్లాడిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది తెలంగాణ అని చెప్పి. కేంద్ర హోంమంత్రి అయినా అన్ని సమాచారాలు ఉంటాయి. ఐఎస్ఐ తీవ్రవాదులది, అంతర్జాతీయ తీవ్రవాదులది, ఎవరెవరితో సమాచారాలు తీసుకోలేంగా. ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే మూటల సమాచారం లేదా అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర? ఎందుకు పట్టుకోవట్లేరు? ఎందుకు కేసు పెడతలేరు? ఎందుకు దాచిపెడుతున్నారు? స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడాడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందర, మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ల ముందర. మొత్తం తెలంగాణ నుంచి పైసలు వస్తున్నాయి, మూటలు వస్తున్నాయి, కాంగ్రెస్ కు అక్రమంగా సంపాదించినవి అని ప్రధానమంత్రి మాట అనిపోయిండు. ఎంక్వైరీ లేదు ఇప్పటి వరకు. ఏ ఆధారం లేకుండానే మాట్లాడిండా ప్రధానమంత్రి గారు? ఉత్తగానే ఆరోపణలు చేసిండనట. ప్రధానమంత్రి మాటల్లో నిజాయితీ ఉండదనంట, అబద్ధాలు మాట్లాడతాడనంట. నిన్న అమిత్ షా కూడా వచ్చి అదే మాట మాట్లాడిపోయింది. కానీ చర్యలు లేవు. ఇంకా ఆయన పైపేచి ఏమన్నాడు? ఇంకా నువ్వు కేసీఆర్ మీద కేసులు పెడతలేవేంది, తొందరగా జైలు పంపుతలేవేంది అమిత్ షా గారు? అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? చంద్రబాబుకైనా, అమిత్ షాకైనా, ఇక్కడ రేవంత్ రెడ్డికైనా, వీళ్ళందరికీ ఎట్లా కేసీఆర్ ను తొందరగా జైలుకు పంపాలి, ఎట్లా తెలంగాణ బీఆర్ఎస్ ను బదనాం చేయాలి అన్న భయం. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది, పొరపాటు జరిగిపోయింది అనేది గ్రహించిండ్రు. కేసీఆర్ ఇట్లా లేస్తున్నాడు, ఉవ్వెత్తున ప్రజల మద్దతు పెరుగుతుంది. కేసీఆర్ తెలంగాణలో మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోతే మా పని కథమవుతుంది అన్న భయం మొదలైంది. సార్, అసలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది బనకచెర్ల మీద పెట్టి ఎంతసేపటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల మీద మాత్రమే అక్కడ మాట్లాడారు. కానీ బనకచెర్ల వల్ల రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది, లేకపోతే గోదావరి జలాల మీద కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. దీన్ని ఎలా చూడాలి? సార్, మీది మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ఓకే సార్, నిజమే సింధు, మీరు అనేది వాస్తవమే. పెట్టింది బనకచెర్ల మీద, గోదావరి మీద ఏమి జ్ఞానం లేదు, దాని మీద ఏ నాలెడ్జ్ లేదు, సమాచారం లేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదో ఒకటి వాగాలి కాబట్టి మళ్ళీ చెత్తవాగడుకు ఈ రెండు కలిపితేనే సరిపోయింది సమయం అంతా. మళ్ళీ తక్కువ సమయం మాట్లాడితే మళ్ళీ స్పేస్ ఆయనకు వస్తుందేమో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పేస్ పోతుందేమో, మొత్తం నేనే మాట్లాడాలి కాబట్టి అని చెప్పి అదొక చెత్త అలవాటు. దాని కొరకు దాన్ని కలిపి మాట్లాడిండు. కృష్ణ మీద 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు కేసీఆర్ అని. ఈ చెత్త నాయాల ప్రభుత్వమే 2013లోనే జీవో ఇచ్చింది, 2013లోనే నిర్ణయం చేసిండ్రు. తాత్కాలికంగా 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు, 10 టీఎంసీలు అక్కడికి ఆంధ్రప్రదేశ్కు అని చెప్పి కృష్ణ మీద అది జీవో తెచ్చింది, అగ్రిమెంట్ చేసింది. ఆనాడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రెండు కలిసి చేసినవే. ఇవాళ వీళ్ళు దొంగ వేషాలు వేసి డ్రామాలు చేసేసి నాటకాలు చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను జర్నీలో ఉన్నా, లేకపోతే మొత్తం పేపర్లు కూడా చూపించాల్సింది ఉంది ప్రజలకు. కానీ ఏ తారీఖు నాడు వీళ్ళు ఏమేమి చేసిండ్రు, ఏ దుర్మార్గాలు చేసిండ్రు, 299 అనేది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. అందులో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎక్కడ ఒక సంతకం పెట్టింది లేదు. అది వాస్తవం. పైగా కృష్ణ నీళ్లను వాడుకునే విషయంలో మొన్న యాసంగి కూడా, ఈ సంవత్సరం కూడా తెలంగాణ మీకున్న నీళ్లను వాడుకోలేకపోతున్నారు అని చెప్పి వీళ్ళ చెప్పుతో కొట్టింది కేఆర్ఎంబి ఉత్తరం రాసి. ఈ నీళ్ల మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి నీళ్లు వాడుకునే తెలివి లేదు, వాడుకోలేకపోతున్నారు. గత 9 సంవత్సరాలు మనం వాస్తవానికి మన వాటాకు మించి వాడుకున్నాం. మన వాట వాడుకున్నాకనే ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చినాం. ప్రాజెక్టును మన చేతుల్లోనే పెట్టుకున్నాం. ఈ దద్దమ్మలు వచ్చిన తర్వాత మోడీకి భయపడి, మోడీకి చంద్రబాబుకి అప్పచెప్పి నాగార్జున సాగర్ ను నాటకాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇవాళ వాళ్ళ చేతికి పోయింది, మన చేతుల నుంచి. మొన్న ఈసారి వచ్చిన నీళ్ళు ఏదైతున్నాయో 1011 టీఎంసీల నీళ్లు వస్తే కృష్ణలో 350 టీఎంసీల వరకు తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది. మీ ముఖాలకి ఇంకా 220 కూడా వాడలేదు అని చెప్పి కేఆర్ఎంబి రాసిన ఉత్తరం ఉంది, మొత్తం మీడియాలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 100 టీఎంసీలు ఎక్కువ తీసుకుపోయింది, మీరు ఇప్పటికైనా వాడుకోండి అని చెప్పి కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది.
వాస్తవాలు ఇంత కండ్ల ముందు ఉంటే దీన్ని కూడా మేము మసిపూసి మారేడుకాయ చేస్తాం, మాకున్న స్లాటర్ హౌజులతో రాయించుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఇద్దరు వీళ్ళ అజ్ఞానాన్ని, వీళ్ళ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. అజ్ఞానం మూర్ఖత్వమే కాదు, వీళ్ళ రాజకీయ అవసరం కొరకు, వీళ్ళ పదవిలో కొనసాగడం కొరకు, వీళ్ళ అధికారంలో కొనసాగడం కొరకు చేస్తా ఉన్న దుర్మార్గం ఇది. వాస్తవానికి కృష్ణ నీళ్లను కూడా మనం ఎట్లా వాడుకోవాలనే విషయంలో కేసీఆర్ గారు ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేశారు. ఎండాకాలంలో కూడా నీళ్ళని తీసుకొచ్చి చెరువులను నింపినాం. ఈ కాలం వచ్చేటప్పటికి మొత్తం చెరువులు మత్తలు దురుకుంటుండే. ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలల్లో కూడా తెలంగాణలో ఏ ఒక్క చెరువు కూడా నీళ్లు లేకుండా లేదు. ఇవాళ పోతే ఒక్క చెరువులో కూడా నీళ్లు లేవు. అటు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు, మనకున్న అన్ని అవకాశాలను వినియోగించి చెరువులన్నీ కూడా నింపి పెట్టినాం. రైతులకు ముందే వానకాలానికి వర్షాలు లేట్ అయినా నారు పోసుకోవడానికి అందుబాటులో ఉండాలి. వేసుకున్న విత్తనాలకు కూడా ఇబ్బంది కాకుండా కాలం వెనుకకు పోయినా ఈ పాటికి ఇప్పుడు ఇవాళ తెలంగాణలో చాలా చోట్ల విత్తనాలు ఇంకా వేయలేదు. వేసిన విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. కొన్ని మొలకలు సగంలోకి వచ్చి ఎండిపోయినాయి. ఆనాడు కేసీఆర్ చేసినట్టు కనుక నీళ్లు ఇచ్చుంటే ఈ పాటి నీళ్లు అందుబాటులో ఉంటే రైతులు ఏదో పద్ధతిలో తిప్పలు పట్టి నీళ్లు కట్టుకునే వాళ్ళు, పొలాల్ని బతికించుకునే వాళ్ళు. ఇవాళ వాళ్ళు వేసిన పత్తి పంటల్ని బతికించుకునే వాళ్ళు రైతాంగము. వేసిన నార్లు కూడా పోయినాయి వచ్చిన వడగాళ్లతో ఎండగాళ్లతో నీళ్లు పెట్టక. రైతాంగం అంతా కూడా గమనిస్తున్నారు. ఇద్దరు ఒక్కడికి సోయి లేదు, ఒక అక్షరం చూద్దామన్న జ్ఞానం లేదు. కనీసం దీన్ని స్టడీ చేద్దాం, ఇంజనీర్లను అడిగి తెలుసుకుందాం, మన హక్కులు ఏందో మాట్లాడదాం, అభివృద్ధిలో పోతే మాట్లాడాల్సి వస్తుంది అన్న సోయి కూడా లేదు. ఎందుకు అంటే ప్రెస్ మీట్లలో మాట్లాడరు, ప్రశ్నలు అడిగితే సమాధానం ఉండదు కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చెత్తవాగుడు వాగి తప్పించుకోపోవడు తప్ప ఎక్కడ కూడా సబ్జెక్ట్ మీద నిలబడే ధైర్యం లేదు, మాట్లాడే దమ్ము లేదు. అందుకనే ఇవాళ పేరుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఓ గంట సేపు కేసీఆర్ మళ్ళీ యథావిధిగా తిక్కిపోవడం తప్ప ఇవాళ ఏం చెప్పింది లేదు. ఒక్క అడుగుని తెలంగాణ ప్రజలకు ఒక్క మైకి పంపించి అడుగుని. ఇవాళ మంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మీకు ఏమైనా అర్థమైందా, మీకు ఏమైనా కొత్త పదం దొరికిందా, ఏం చెప్పిండ్రు అని. చంద్రబాబును ఎండగట్టాల్సిన చోట, చంద్రబాబు మీద దాడి చేయాల్సిన చోట, మోడీ మీద దాడి చేయాల్సిన చోట కేసీఆర్ మీద దాడి చేస్తారా? కేసీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో, కేటీఆర్ మీదనో దాడి చేసిపోతారా మీరు? అదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే? మన హక్కేంత, మన జలాలని, దీంట్లో మిగులు జలాలు అంటే ఏంది, నికర జలాలు అంటే ఏంది, ఎందుకు ఈ నికర జలాలు దొబ్బిపోవడానికి చంద్రబాబు చూస్తున్నాడు, కారణం ఏంది? ఒక్క మాట ఏమైనా మాట్లాడిందా? ఒక్క మాట కూడా. ఊకనే మేము కొట్లాడతాం అంతే తప్ప ఏది ఈ కొట్లాడే విధానం ఏది? అసలు కేసీఆర్ మీద మాట్లాడే అవసరం ఏందాడా? నిజమే, ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే మేమెందుకు మొదలు పెడతాం? బనకచెర్ల ఇష్యూ మొదలు పెట్టిందే మేం కదా, బీఆర్ఎస్ పార్టీగా. మేము మాట్లాడేంత వరకు మీకు సోయే లేదు కదా. ఆనాడు కృష్ణ మీద సోయ లేదు. కృష్ణను తీసుకుపోతుంది, కొట్టేసుకపోతుంది, కేంద్రం చేతిలోకి పోతుంది, అర్జెంట్ గా మాట్లాడేయండి అని చెప్పి మేము మాట్లాడేంత వరకు, బీఆర్ఎస్ మాట్లాడేంత వరకు ఇదే పద్ధతిలో అదరగొట్టింది. కేసీఆర్ ఇచ్చిండు అని ఇవాళ ఎట్లయితే మాట్లాడుతున్నారో బనకచెర్ల మీద, కృష్ణ మీద కూడా కేసీఆర్ సంతకం పెట్టిండు, కేసీఆర్ అప్పజెప్పిపోయిండు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి కేసీఆర్ నల్లగొండలో అర్జిస్తే ఉచ్చలు పడి తెల్లారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణను ఇవ్వం, కృష్ణ మాది మాకే ఉండాలి, కృష్ణ మీద మాకు హక్కులు మీకు ఇవ్వము అని చెప్పి తీర్మానం పెట్టారు అసెంబ్లీలో. ఇదే వాళ్ళు ఒకవేళ అప్పజెప్పే ఉంటే తీర్మానం ఎట్లా పెడతారు? మొత్తం అన్ని రోజులు మాట్లాడిన మాటలు అబద్ధాలని చెప్పి వాళ్ళ చర్యతోనే తేలిపోయింది శాసనసభలో తీర్మానం పెట్టడం ద్వారా. ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని అనిపించవచ్చు, ఒప్పియొచ్చు అన్న ఒక ఆ మూర్ఖ ప్రయత్నాన్ని, ఆ గోబెల్స్ చేసిన దాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో, చంద్రబాబు కొనసాగిస్తాడో, దీన్ని ఇంకెక్కువ సార్లు మాట్లాడుతున్నారు. 1000 సార్లు మాట్లాడదాం మనం, ఎందుకంటే మనం 100 సార్లు చెప్పినా ప్రజలు నమ్మేటట్టు లేరు కాబట్టి 1000 సార్లు చెప్పి చూద్దాం, ప్రజలే నమ్మి వచ్చేమో అనే ఒక భావనతో ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఈ పనులు చేస్తున్నారు. వాస్తవానికి ఎక్కడ కూడా గోదావరి మీద పెట్టింది లేదు, వీళ్ళు మాట్లాడింది లేదు. సార్, రాష్ట్రంలో నాటి ఓటుకు నోటు కుట్రనే ఇవాళ బనకచెర్ల పేరుతో మళ్ళీ నడిపిస్తున్నారు అని అనుకోవచ్చా? 100% అమ్మ, అందులో సందేహమేం లేదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజల ప్రతినిధులు కాదు. కాంగ్రెస్ రూపంలో ఉన్న
మోడీ చంద్రబాబుల ప్రతినిధి. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ తెలంగాణ ఆత్మ ఉన్నవాడు ఎవడు కూడా ఈ ప్రభుత్వంలో లేడు. దురదృష్టవశాత్తు మళ్ళీ సమైక్యాంధ్రవాదుల చేతులకు పోయింది, తెలంగాణ వ్యతిరేకుల చేతులకు పోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కాంగ్రెస్ మోడీ రూపంలో అడిగిన ఓట్లు రావట్లేదు, చంద్రబాబు రూపంలో అడిగిన ఓట్లు రావు తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ లోకి వాళ్ళ ఏజెంట్ ప్రవేశపెట్టి ఒక తెలివి ప్రకారమే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లోకి పంపించి రేవంత్ రెడ్డిని ఇవాళ మోడీతోని కూడా ఒప్పించి ఎన్నికల ముందే వాళ్ళ పార్టీని వాళ్ళు బలహీనం చేసుకొని, బీజేపీ పార్టీని బలహీనం చేసుకొని ఇవాళ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడుకి ఏమేం కావాలో ఆ పనులు చేసి పెడుతున్నాడు. ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే, కృష్ణ మీద కావచ్చు, గోదావరి మీద కావచ్చు, ఇష్యూ వస్తే అందరం కలిసి కొట్లాడాలి, అన్ని పార్టీలకు కలుపుకొని మాట్లాడాలి. కానీ అది వదిలిపెట్టి చంద్రబాబును ఒక మాట అనకుండా, మోడీని ఒక మాట అనకుండా, కేంద్ర ప్రభుత్వం దీంతో ఉంది పాత్ర, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందనే విషయాన్ని చెప్పకుండా కేసీఆర్ మీద మాట్లాడడం అంటే ఏమనుకోవాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్ విషయం కొద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఏ అనుమతులు లేకుండా ప్రారంభం చేసింది. రాజశేఖర రెడ్డి ప్రారంభం చేస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు విమర్శ చేయలే. రాజశేఖర రెడ్డి చేసిందని చంద్రబాబు నాయుడు కొనసాగించాడు. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ గుర్తు చేస్తా సింధు. ఇప్పటికీ పోలవరం 3 సార్లు కొట్టుకపోయింది. ఒక్కొక్కసారి 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఖర్చు అయింది. అయినా వాళ్ళు దాని మీద రాజకీయ విమర్శలు చేసుకోవట్లేదు. చూడండి, చంద్రబాబు మీద జగన్ గాని, జగన్ మీద చంద్రబాబు గాని మాట్లాడుకోవడం లేదు. దానిపైన ఇద్దరికి ఐక్యత ఉంది. అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమలో కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్ళని ఆపగలిగిన ప్రాజెక్టులు కట్టింది. ఏ ఒక్కదానికి అనుమతులు లేవు, ఏ ఒక్క పర్యావరణ అనుమతులు లేవు, ఏ ఒక్కదానికి సిడబ్ల్యూసి అనుమతులు లేవు, ఏ అనుమతులు లేకుండా కట్టిండ్రు. అయినా వాళ్ళు విమర్శలు చేసుకోలేదు ఒకరి మీద ఒకరు. ఒక్క పార్టీ వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టే విషయంలో విమర్శలు, అందరు కలిసి ఉంటారు వాళ్ళు. ఆ సోయి ఇక్కడ ఉండాలి కదా, ఆ జ్ఞానం ఉండాలి కదా. ఇక్కడ ఉందా? అది కనపడుతుందా మనకు? లేదు. ఇవాళ మాట్లాడిన దాంట్లో కూడా చంద్రబాబు ఫ్లాట్ హౌసెస్ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివి వస్తున్నాడు. నువ్వు ఇది చదివిరా, మేము రాస్తాం, ఇంత పెద్దగా పుంకాలుగా ఫ్రంట్ పేజీలో వేసుకుంటాం, బ్యానర్ లైన్ వేసుకుంటాం, మొత్తం మా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇదే డబ్బ కొడతాం మీకు మొత్తం. ఇవాళ ఇంకొకటి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి తెలంగాణ ప్రజలందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా. ఆదిత్యనాథ్ దాసన్, చంద్రబాబు నాయుడు దగ్గర ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాసన్ తీసుకొచ్చి ఇవాళ మన ఇరిగేషన్ సలహాదారుడుగా పెట్టుకున్నారు. మొత్తం ఆయనతోనే నడుస్తుంది. చంద్రబాబు ఇంటి మనిషి, చంద్రబాబు జేబుల మనిషి. ఆయన ఇంత కీలకమైన రంగమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఇరిగేషన్ రంగం పైన చంద్రబాబు నాయుడుని ఏజెంట్లు పెట్టుకోవడం అంటే ఏంటి అర్థం? చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే కదా ఆదిత్యనాథ్ దాస్ తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. ఆదిత్యనాథ్ దాస్ రాసిచ్చింది కదా, చదువుతున్నది. ఆదిత్యనాథ్ దాస్ ఏం రాసిస్తాడు, చంద్రబాబు టీం ఏం రాసిస్తుందో, చంద్రబాబు ఇక్కడ పెట్టిన ప్లాంట్ చేసిన స్లాటర్ హౌసెస్ ఓనర్స్ ఏం రాసిస్తారో గదే కదా చదువుతాడు. గది చంద్రబాబు ఆయన ఆదిత్యనాథ్ దాస్కి ఇస్తే ఆదిత్యనాథ్ దాస్ చీనకి ఇచ్చినాడు, ఆయన ఇద్దరు చదువుతున్నారు. ఇది కథ. ఒక్క మాట అంటే ఒక్క మాట, వాస్తవాలు చెప్పలే, నీళ్ళ సంగతి చెప్పలే, రాజకీయంగా చంద్రబాబు మీద మోడీ మీద మాట్లాడలే. విజ్ఞప్తి చేస్తున్నాడు రామచంద్రరావు ఆడిపోయి. చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తాడు, చంద్రబాబు నాయుడు నాటి చర్చలు పిలుస్తాడట. ఎవడన్నా అక్రమ ప్రాజెక్టులు కట్టడం చర్చలు పిలుచుకుంటాడు, ఎవడన్నా కొట్లాడతాడు కానీ వాని మీద నిలదీస్తాడు కానీ. ఇగో ఇది ఇవాళ కనబడుతుంది. మనం ఉంటే ఎట్లా ఉంటది, కేసీఆర్ ఉంటే ఎట్లా ఉంటది, ఎంత అరవీర భయంకరమైన కొట్లాట చేస్తాం, ఎట్లా ఆపుతాం, ప్రాణాలు దిగేదానికి ఎట్లా కొట్లాడుతాం. ఏం జరిగింది ఇవాళ? మొత్తం ప్రజలు చూసారు, తెలంగాణ ప్రజలందరూ చూసారు, అన్ని రాష్ట్రాల ప్రజలు చూసారు, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఇవాళ? తెలంగాణ హక్కుల పైన వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రయోజనాల కొరకు ఏ మకం కొట్లాడుతున్నారు, ఏం పని చేస్తున్నారు, ప్రతి చూస్తున్నారు.
సార్, ఇందాక మీరు బనకచెర్ల చర్చల అంశం ప్రతిపాదించారు. అంటే మనది ఎగువ రాష్ట్రము, ఏపీది దిగువ రాష్ట్రము. అలాంటప్పుడు దిగువ రాష్ట్రమైన వాళ్ళు చర్చల గురించి ముందు వాళ్ళు అడగాలి. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇతనే ముందు పడి ఎందుకు చర్చల గురించి అనే అంశం తీసుకొస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలని అవమానించినట్లు కాదా? అవమానించడమే కాదు సింధు, మొత్తం తెలంగాణ ప్రజలకి ద్రోహం చేయటము, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేయటము. అసలు చంద్రబాబుతో ఏం చర్చలు చేస్తాడు ఈయన? ఏముంది చర్చ చేయడానికి? ఏం గిట్టి పంచాయతీ ఉంది? ఎట్టి పరిస్థితులలో ప్రాజెక్ట్ కట్టడానికి లేదు, వీలు లేదు నువ్వు అని చెప్పి అడ్డుకోవాలి గంతి. చర్చలు పిలిచి ఏం చేస్తావు? అది కట్టుకోకు, చిన్నది కట్టుకోమని చెప్తావా? ఏమని మాట్లాడతావు? ఆయన ఏం చదవచ్చని నీకు చర్చలు పిలుస్తావు? ఆయన చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు అందరూ తెలుసు ప్రపంచానికి. చంద్రబాబుతో నువ్వేం చర్చలు చేస్తావు? ఏం చేస్తుంది? పెట్టింది ఎవరిని? చంద్రబాబు నాయుడు ఏజెంట్ నీ పక్కన పెట్టుకొని ఈయన రాసిచ్చింది చదివితే ఏంది చర్చలు చేసేసి అప్పచెప్దాం అనుకుంటున్నావా గోదావరి నీళ్ళను? ఏమని చర్చలు చేస్తావు? అసలు చర్చ ప్రతిపాదన ఎక్కడి? కనీసం అవతలోడు పిలుస్తాడు జనరల్ గా ఇదన్నట్టు. ఎందుకంటే దొబ్బిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి ఏదో రకంగా మోసం చేయడానికి చర్చల పేరు మీద పిలిచి కూర్చోబెట్టి మాయ చేద్దామని అనుకుంటాడు. కానీ నువ్వు చేయాల్సింది ఎక్కడి? నువ్వు చేయాల్సింది కొట్లాటి తప్ప, నువ్వు చేయాల్సింది అక్కడ ఫైటింగ్ చేయాలి తప్ప, నువ్వు అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేస్తూ అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, మన అభ్యంతరాలను అక్కడ ప్రజెంట్ చేయాలి తప్ప అసలైన వేదిక మీద చర్చలు ఏం చర్చలు పిలుస్తావు? దేని పిలుస్తావు? అసలు కొట్టేటోని నువ్వు చర్చలు పిలిచేది ఏంది నాకు అర్థం కాలేదు. తనలబడుతూనే నువ్వు చూడండి, తనటోని చర్చలు పిలుచుకుంటాడు ఎవడన్నా? ఇదా చేసేది? నువ్వు కదా అడ్డుకోవాల్సింది, నువ్వు కదా. ఇది చర్చలు పిలవడం కాలు పట్టుకుంటావా? బాబు జర గట్టకు, మాయగాని కట్టకు అని చర్చల విషయం కాలు పట్టుకుంటావా? ఏం చేస్తావు? దేనికి చర్చలు? ఏకపక్షంగా చర్చలను మాట్లాడుతున్నాడు. ఏంది? తన పదవిని కాపాడుకోవడం కొరకు ఏదో ఒక మాయ చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మన హక్కులు దారదత్తం చేయాలి. తెలంగాణకు శాశ్వతమైన ద్రోహం జరిగినా ఏం లేదు, నేను మాత్రం పదవిలో కొనసాగాలి. ఇది వాళ్ళ రేవంత్ నాడు. ఇది జరుగుతున్నది. ఇది వాస్తవానికి మీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చూడండి చరిత్రలో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా బయటికి మాట్లాడలే, రహస్యాలు చెప్పలే. వాళ్ళు ఎవరు కూడా ఒకరి మీద కూడా ఆరోపణలు చేసుకోలే ప్రాజెక్టుల విషయంలో. అది కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు. ఆ తర్వాత వచ్చినాక రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ కూడా ఎంత తీవ్రమైనవి మాట్లాడుకున్నారు. మామూలుగా మనం మనుషులు మాట్లాడుకోలేని భాషలు మాట్లాడుకున్నారు, ఒకరినొకరు తిట్టుకున్నారు, వ్యక్తిగతంగా చాలా రకాలుగా మాట్లాడుకున్నారు తప్ప నీళ్ళ విషయంలో ఎవరు కూడా బ్లేమ్ చేయలే. ప్రాజెక్టుల విషయంలో ఎవరెవరు బ్లేమ్ చేయలే. ఈయన అధికారంలో ఉన్నాడు కొట్టుకపోతే ఆయన మాట్లాడలే, ఆయన అధికారంలో ఉన్నాడు కొట్టుకపోతే ఈయన మాట్లాడలే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గం. వాస్తవానికి కాళేశ్వరంను ఫ్రంట్ లైన్ లో పెట్టకుండా, కాళేశ్వరం నుంచి వాడుకుంటున్న నీళ్లను కూడా లెక్కలను తీసుకురాకుండా ఒక పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడికి హక్కులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నీళ్ల మంత్రి కూడా మూర్ఖంగా రేవంత్ లైన్ లోనే పోతున్నాడు. ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మనం వాడుకుంటున్న నీళ్లు మొత్తం 990 టీఎంసీలు ఏదైతే మాకు హక్కుగా అప్పుడు వచ్చిందో దాన్ని మొత్తం వాడేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ నీళ్లు లేవు, ఇప్పుడు చుక్క కూడా మిగులు జలాలు లేవు, చిక్క కూడా నికర జలాలు లేవు. చంద్రబాబు నాయుడు నువ్వు ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అని చెప్పాలి. ఇప్పుడు వాస్తవానికి మనం మొత్తం లెక్కలతో సహా ఉన్నాయి. వాస్తవానికి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని పిలిస్తే తప్పకుండా మన ఇరిగేషన్ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు కావచ్చు, మన ప్రజలకు పోతారు, ప్రభుత్వానికి సహకరిస్తారు, అన్ని విషయాలు చెప్తారు, కొట్లాడతారు. మొత్తం తెలంగాణ ఒక్కటిగా ఉన్నాము అని చెప్పి నిరూపిస్తారు. మన హక్కులు కాపాడడానికి ప్రయత్నం చేస్తాం మేము. కానీ అది వదిలిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో కేసీఆర్ ఇచ్చేసిండు అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవ్వదలుచుకున్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు. తాను ఇవ్వదలుచుకున్నాడు కాబట్టే ఈ మాట, దొంగ మాట మాట్లాడుతున్నాడు. కృష్ణ మీద కూడా ఇట్లే మాట్లాడిండు, దొరికిపోయిండు, మళ్ళీ చెంపలేసుకొని అసెంబ్లీ తీర్మానం పెట్టిండు.
ఇవాళ ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడు. లేకపోతే కేసీఆర్ మీద ఎట్లా మాట్లాడతావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో? చూపిస్తావు, సంతకం ఫైల్ తీసుకొచ్చి పెట్టు. కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టిండో ఆంధ్రప్రదేశ్ కి నేను తీసుకుపోవచ్చు అని చెప్పి సంతకం పెట్టిన ఫైల్ తెచ్చి బయట పెట్టు. నేను ముక్కునేలకు రాస్తా. మేము ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్తాం. మేము మా మంత్రి ఒక సహచరులు. కేసీఆర్ కనుక బనకచ్చలు కట్టుకోవచ్చు అని చెప్పి రాసి సంతకం పెట్టిన ఫైల్ ఏదైనా ఉంటే కేసీఆర్ అనుమతి ఇచ్చిందని మాట్లాడుతున్నావు కదా. లేదు అంటే నువ్వు ముక్కునేలకు రాయాలి. తెలంగాణ ప్రజల సమక్షంలో నువ్వు ముక్కునేలకు రాయాలి. కేసీఆర్ సంతకం పెట్టిన నువ్వు నిరూపించలేకపోతే. రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఇద్దరు కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ సంతకం పెట్టినట్టుగా ఉంటే కేసీఆర్ లేదా హరీష్ రావు గారు ఎవరైనా చల్లు నిరూపించు. అర్థముంటే రాయకుండా నోటికి వచ్చినట్టు అడ్డగోలి వాగుడు వాక్కుంటా సంవత్సరం నుంచి ప్రతిరోజు వాగిందే వాక్కుంటా నేను ఏ అబద్ధాలు మాట్లాడినా నడుస్తుంది, నాకు దెబ్బ కొట్టేటోళ్ళు ఉన్నారు అని మాట్లాడు చేస్తున్నాం. ఎక్కడి చూపించు, తీసుకురా. కృష్ణ మీద కానీ గోదావరి మీద కానీ నీళ్ళ వాటర్ పంపిణీకి సంబంధించి కేసీఆర్ సంతకం పెట్టినట్టు, బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకుంటూ సంతకం పెట్టినట్టు తీసుకురా. ఒకటి ఎక్కడుందో బయట పెట్టి. మొత్తం మేము రాజకీయ పార్టీనే ఉంటాం. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసిస్తాం. తీసుకురా. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరిస్తారు. మరి రేవంత్ రెడ్డి దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే బనకచెర్ల విషయంలో పదే పదే చంద్రబాబు తప్పేం లేదు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వకాల్తు పుచ్చుకొని మరీ సర్టిఫై చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఎట్లా చూసేది ఏం లేదు సింధు. స్పష్టంగా పదవిని కాపాడుకోవడం కొరకు, పైసలు సంపాదించుకోవడం కొరకు, వాళ్ళ మొత్తం కుటుంబాలు సెటిల్ చేసుకోవడం కొరకు, తన తాబేదారులను పెంచుకోవడం కొరకు తెలంగాణ ప్రజల హక్కుల్ని దారదత్తం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల్ని దారుణంగా వంచిస్తున్నాడు. దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరుగుబాటు సిద్ధం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అనుమతించకూడదు. నిజమే, ఇవాళ తాత్కాలికంగా కేంద్రం వెనుకడి చేసి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు రకరకాల ఎత్తుగడలు వేస్తాడు. రేపు రాజకీయంగా చాలా వేస్తాడు. చాలా రకంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళా అనుమతి కొరకు ప్రయత్నం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోయింది కదా అని సంబరపడితే కుదరదు. మనము తెలంగాణ ప్రజలము నిరంతరం అప్రమత్తంగానే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అదే పనిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కొరకే ఉంటది. తెలంగాణ కొరకు పుట్టిందే టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణను తెచ్చిందే టిఆర్ఎస్ పార్టీ. ఎప్పటికీ తెలంగాణకు శాశ్వతమైన రక్షణ కేసీఆర్ తప్ప ఇంకొరు కారు. ప్రపంచం అంతా నిద్రపోయినా కేసీఆర్ నిద్రపోడు. ప్రతి క్షణం తెలంగాణ నాలుగు మూలల్ని కాపలా కాస్తూనే ఉంటాడు. తెలంగాణ హక్కుల్ని ఎట్లా కాపాడుకోవాలో నిమిషం చూస్తూనే ఉంటాడు. దాని కొరకు ఎంతకైనా తెగిస్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలకు నష్టం కలగనీయడు. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల్ని కొల్లగొట్టిన గొంతు కూడా కాదు. ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతాడు కేసీఆర్, అందులో సందేహం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. అదే పద్ధతిలో కొట్టాడాల్సిన అవసరం ఉంది. రేవంత్ ద్రోహాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసుకొని కృష్ణా గోదావరి నది జలాల్లో మన వాటా హక్కుల్ని, ఈ చుక్క నీటిని కూడా కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిన సందర్భం వస్తుంది. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తప్పకుండా మనం అందరం కూడా ముందుకు పోయి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సార్, కొన్ని మీడియా హౌస్ల పేరుతోటి అంటే కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, ఇష్టం వచ్చినట్లు తమ్నైల్స్ పెట్టి విష ప్రచారాలు చేశారు. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి మీద వాళ్ళు ఎలాంటి తమ్నైల్స్ కానీ ఎలాంటి వార్తలు కానీ ప్రచురం చేయలేదు. దీన్ని తెలంగాణ సమాజం ఎలా చూడాలంటారు? అమ్మా, కొంచెం సవరణ చేసుకోవాలి. ఏంటంటే మనం మీడియా హౌస్లు అనొద్దు వీటిని. అవి స్లాటర్ హౌసెస్, అంటే కబేలాలు. కబేలాలు అంటే మీకు తెలుసు కదా, కబేలాలలో ఏం జరుగుద్ది అంటే పశువులను తీసుకొచ్చేసేసి కోస్తారు, గొంతు కోసేసి తోలు తీసేసేసి మిగతా దాన్ని పంపిస్తారు మాంసం కొట్లకి. ఆ జంతువుల్ని
అయితే అదే పద్ధతుల్లో ఇవి కూడా స్లాటర్ హౌసెస్, కొన్ని మీడియా హౌస్ల పేరు మీద పర్మిషన్ తీసుకొని కొన్ని స్లాటర్ హౌసెస్ నడుస్తున్నాయి ఇక్కడ. సంవత్సరంన్నర కాలంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఖైమా కొడుతున్నారు. మామూలుగా గొంతు కోసే పంపిస్తలేరు స్లాటర్ హౌస్ లో చేసినట్టు. స్లాటర్ హౌస్ తో పాటు అన్ని చేసే పని చేస్తూ మళ్ళీ ఈ మటన్ సెంటర్లు, చికెన్ సెంటర్లు వాళ్ళు ఎట్లయితే ఖైమా కొడతారో ఆ పద్ధతిలో ఖైమా కొడుతున్నారు వీళ్ళు. ఎందుకు? తెలంగాణను మా నుంచి విడదీసిండు కేసీఆర్, మేము దరిద్రం అవుతున్నాం, తెలంగాణ ముందుకు పోతుంది బ్రహ్మాండంగా, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది అన్ని రంగాల్లో అన్న కసి, ఆ కోపం వీళ్ళకి మొదటి నుంచి ఉంది ఒక వర్గానికి. ఆ వర్గమే ఇవాళ రేవంత్ను కూడా సపోర్ట్ చేసి తీసుకొచ్చి పెట్టుకుంది. రేవంత్ ఎన్ని తప్పులు చేసినా ఆ స్లాటర్ హౌస్లు ఎందుకు రాస్తాయమ్మా ఆయన మీద? చంద్రబాబు రేవంతులు కలిసి ప్లాంట్ చేసుకునే స్లాటర్ హౌస్లే కదా ఇవి. వాళ్ళు పెట్టుకున్న, వాళ్ళ పెట్టుబడులు పెట్టి వాళ్ళు నిర్మాణం చేసిన స్లాటర్ హౌస్లు కదా ఇవి. వాళ్ళు పెట్టుకున్న కట్టుకోలే కదా దాంట్లో ఉంది. వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద మాట్లాడతారు? వాళ్ళ పనే అదే, వాళ్ళ వృత్తే అదే, వాళ్ళకి ఇచ్చిన అప్పచెప్పిన టాస్కే అదే. కేసీఆర్ ను, కేటీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి మనం, లేకుండా చేయాలి. ఇది కదా వాళ్ళకి ఇచ్చిన టాస్క్, వాళ్ళ పని అది కదా. అందుకే చేస్తారు. అందుకే అంటున్నాను ఇవాళ పుంకాలుగా అసలు ఈయన మాట్లాడడానికి ఈయనకేం తెలియదు, ఆయన మాట్లాడడానికి ఆయనకేం తెలియదు, వీళ్ళ భాష కూడా మనకు అర్థమై సావదు ప్రజలకు. వీళ్ళు మాట్లాడితే అయినా సరే చాలా గొప్పగా, చాలా అందంగా తీర్చిదిద్ది రాసి చేస్తారు. దుర్మార్గంగా ఇవాడు విచారణ చేస్తే విచారణ అధికారి ఏం చెప్పాడు? వీడు రాస్తాడు, ఇంత పొడుగు 3 పేజీలు రాస్తాడు, ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్ పెట్టి రాస్తాడు, బ్యాన్ ఐటమ్ పెట్టి రాస్తాడు. వాడు బ్రేకింగ్ లేసి చూపిస్తాడు. కేసీఆర్ మీద ఇట్లా చెప్పిండ్రు, కేటీఆర్ మీద ఇట్లా చెప్పిండ్రు అని చెప్పి ఎవడిచ్చిండు వీళ్ళకు? ఇప్పటి వరకు విచారణలు మొదలైన కావచ్చు, అంత ముందు కావచ్చు, మొత్తం ఈ స్లాటర్ హౌస్ల గత చరిత్ర తీసి చూస్తే పేజీలకు పేజీలు, పుంకాలుగా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు గారు కావచ్చు, మన ఇతర పార్టీ మెంబర్ల పైన ఏ రకమైన పాత్రలు రాస్తున్నారు? ఎవడిచ్చాడు వీళ్ళ సమాచారం? ఏ కాంప్లైంటే లేదు. ఒక్క ఇండివిజువల్ కూడా ఇప్పటి వరకు కాంప్లైంట్ చేయలేదు కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ పైన కానీ, ఇంకోటి పైన కానీ. ఏదో ఈ పనికి మాలిన నిర్ణయాలు మాట్లాడుతున్న ఈ దీనికి సంబంధించి కూడా ఇదేదో ఈ పనికిమాల కేసు ఒకటి ఉంది కదా, దాని పేరు ఏంటంటారు, ట్యాపింగ్ కేసు అని చెప్పి, ఒక్కరు కూడా మా ప్రైవసీ దెబ్బతిన్నది, మా ఫోన్ ట్యాప్ చేసి మా రహస్యాలను బయటపెట్టి మాకు అవతలకి ఏదో సమాచారం ఇచ్చి మాకు నష్టం చేసారు, లేదా మా పరువు భంగం కలిగించేటట్లుగా మేము ప్రైవేట్ గా మాట్లాడుకున్న సంభాషణలు బయటికి లీక్ చేసిండ్రు, బయట వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి ఎవ్వరు చేయలేదే కంప్లైంట్. ఇవాళ వీళ్ళు పిలిపించి మీ ఫోన్ ట్యాప్ అయింది చూడండి, మీ ఫోన్ ట్యాప్ అయింది రాసిరి, మాకు ఏం ట్యాప్ అయింది, ఏం మాట్లాడింది చెప్పిందా? ఎవడన్నా చెప్పిండా? ఏడాది నుంచి రాస్తున్నారు, ఎట్లా రాస్తారు? ఎవరు చెప్పిండ్రు? ఏ విచారణ అధికారి చెప్పిండు ఇప్పటి వరకు? ఎవరు చెప్పలేదు. దీన్నే కూడా ఇరిగేషన్ వాటి మీద కూడా వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా అవతలి పోవాలి, నీళ్ళు తెలంగాణ నీళ్ళని దొబ్బిపోవాలి. దాని కొరకే కదా ఈ స్లాటర్ హౌస్లు మనకెందుకు సపోర్ట్ చేస్తాయి, మన వైపు ఎందుకు మాట్లాడుతాయి, వాళ్ళ దొంగతనాన్ని ఎందుకు బయట పెడతాయి? దొంగలు పెట్టుకున్న స్లాటర్ హౌస్లేనే అవి మనకు అనుకూలంగా చేస్తాయనో, వాస్తవాలు చెప్తాయనో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వీటిని ప్రతి క్షణం ఎండగట్టాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ వాదులందరికీ కూడా. ఇవి మనవి కావు, ఇవి మీడియా హౌజులు కావు, మీడియా ఉండే హక్కులు వీళ్ళకు ఉండవు. ఇవి కేవలం స్లాటర్ హౌస్ల పని చేస్తున్నాయి కాబట్టి వాటి భరతం ఎట్లా పట్టాలో అట్లా పట్టాలనే పద్ధతుల్లో తెలంగాణ వాదులు సిద్ధం కావాలి తప్ప ఏ రకంగా కాదు. తప్పకుండా ఇవి ఉంటాయని అనుకోవాలి, ఇవి ఉన్నాయని అనుకోవాలి. వీటిని ఎట్లా తిప్పికొట్టాలో, మన శత్రువులు అవుతున్నారో వాళ్ళతో కలిపే వీటిని చూడాలి, వాళ్ళలో భాగంగానే చూడాలి తప్ప వీళ్ళకి కాదు. వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, పత్రికా విలువలపైన విశ్వాసం లేదు, ఏది లేదు. దుర్మార్గంగా కత్తులతోని కసాయుడు ఎట్లయితే దాడి చేస్తాడో అదే పద్ధతుల్లో వీళ్ళు చేస్తున్నారు. ఒక మిలిటరీ చేసుకొని టెర్రరిస్ట్ ఎట్లయితే జొరబడి కాల్ చేసిపోతున్నారో వీళ్ళు కూడా మీడియా డ్రెస్ చేసుకొని మీడియా ముసుగులో ఆ రకంగా దాడి చేసి మనల్ని కథం చేయాలని చూస్తున్నారు. కాబట్టి వీటి విషయంలో కూడా తెలంగాణ ప్రజలందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. బనకచెర్ల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అబద్ధాలనే వల్లవేశాడు. మరోసారి తన అజ్ఞానాన్ని కూడా బయట పెట్టుకున్నాడు. బనకచెర్లపై బీఆర్ఎస్ ముల్లుకరతో పొడిచేదాకా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే సోయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వల్లే ఈ బనకచెర్ల అంశం అనేది తెర మీదకి వచ్చిందన్నట్టు తప్పుడు మాటలైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. స్టే ట్యూన్.